క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. ఖమ్మం మేత్రాసనం సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ చర్చ్, కొత్తగూడెం విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు ఏ సుసైరాజ్ జయంతి దంపతుల 46వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి ఏ సుసైరాజ్ జయంతి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సెయింట్ మైకేల్స్ చర్చ్, గోల్కొండ విచారణ. మే 24న వివాహ వార్షికోత్సవం సందర్భంగా డాక్టర్ శ్రీ రెడ్డి మాసు మారయ్య, శ్రీమతి ఆర్ జెసింత కృతజ్ఞత దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. అదే రోజున వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కీర్తిశేషులు పూదోట పాపయ్య, శౌరమ్మ, డాక్టర్ శ్రీ రెడ్డి మాసు మారయ్య జెసింత, శ్రీ సామినేని పాల్ జోసఫ్, శ్రీమతి మరియగొరిటి, శ్రీ కర్ణాటి థామస్ అయ్య, శ్రీమతి అమల, శ్రీ రెడ్డి మాసు సావ్య చందన్, శ్రీమతి రజిత, శ్రీ రెడ్డి మాసు సావ్య చరణ్, శ్రీమతి పల్లవి, శ్రీ వడ్లమూడి విద్యాసాగర్, శ్రీమతి పర్జన్య. వీరిపై దైవానుగ్రహం, శాంతి, సౌభాగ్యం, ఆయుష్, ఆరోగ్యం మరియు క్రైస్తవుల సహాయమాత ఆశీస్సులు సమృద్ధిగా కురిపించమని వేడుకుంటూ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం పెద్ద బొడ్డేపల్లి విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న సునీతకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి ఉద్యోగం దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ బొడ్డు వెంకునాయుడు, రమణమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం నిజామాబాద్ విచారణ. రవికుమార్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్ల ప్రత్యేక తలంపులు నెరవేరునట్లు వారి కుటుంబాలలో శాంతి సమాధానాలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ పునీత అంతోని వారి పేరిట దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం. పుట్టినరోజు జరుపుకుంటున్న మేకల ఆద్యకి దేవుని దీవెనలు మెండుగా ఉండాలని, ఆయుర ఆరోగ్యాలు దేవుడు అందించాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతతో మధురిక, అఖిలేష్, అభయ్, రెజీనా, తిమోతి, అరుణ్ ప్రకాష్, సుభాషిణి, ప్రీతి, ప్రియాంక, అరుణ్ కుమారి, రజనీకాంత్ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఎంజాల విచారణ. కీర్తిశేషులు ఏరువ అన్వేష్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. జ్యోతులు వెలిగిన వేళ, పూలు పూసిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమియా, ప్రభునకు స్వాగతమియా. రండి రండి అర్చన చేయగరండి, రండి రండి ప్రార్థన చేయగరండి, రండి రండి అర్చన చేయగరండి, రండి రండి ప్రార్థన చేయగరండి. జ్యోతులు వెలిగిన వేళ, పూలు పూసిన వేళ, జీవ
స్వాగతమియా, ప్రభునకు స్వాగతమియా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొన్ని యోగుల మగుటకు మన పాపములను ఒప్పుకొందము. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. పాపిని అపరాధినై అంధుడై అపవాదితో అనుచరుడై, అపరాధినై అంధుడై అపవాదితో అనుచరుడై, సంచరించితి చీకటిలో, వంచన చేసితి ఎందరినో, వంచన చేసితి ఎందరినో. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మీ కుమారుడైన క్రీస్తు పునరుత్థానము ద్వారా మీరు మాకు నూతన జన్మనొసగితిరి. ఇప్పుడు మీ ప్రజలమైన మా విశ్వాసమును నమ్మకమును బలపరుపుము. తద్వారా మీ వాగ్దానములను శంకింపక వాటి పరిపూర్తి కొరకు నిరీక్షింతుముగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుదుముగాక. క్రీస్తు సంఘమును ఒక చోట ప్రోగు చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతయు వారికి తెలియజేసిరి. మొదటి పట్టణము అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 19వ వచనం నుండి 28వ వచనం వరకు. ఆ దినములలో అంతియోకియా నుండి ఇకోనియా నుండి వచ్చిన యూదులు కొందరు ఆ జనసమూహములను తమ కైవసము గావించుకొని పౌలును రాళ్లతో కొట్టి అతడు మరణించి ఉండెనని భావించి పట్టణము బయటకు ఈడ్చివేసిరి. కానీ శిష్యులు అతని చుట్టూను చేరగా అతడు లేచి పట్టణంలోనికి వెళ్ళెను. మరునాడు అతడు బర్నబాతో డెర్బేకు ప్రయాణమైపోయెను. పౌలు, బర్నబా డెర్బేలో సువార్తను బోధించి అనేకులను తమ శిష్యులుగా చేసుకొనిరి. వారు తిరిగి లిస్త్రాకు, ఇకోనియాకు, అంతియోకియాకు పోయిరి.
అక్కడ శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమునందు నిలకడగా ఉండవలనని వారిని ప్రోత్సహించిరి. మనము దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు పెక్కు శ్రమలను అనుభవింపవలెను అని వారికి బోధించిరి. ప్రతి క్రీస్తు సంఘమునందును వారు పెద్దలను నియమించి వారు విశ్వసించిన ప్రభువునకు ప్రార్థనలతోనూ ఉపవాసములతోనూ వారిని అప్పగించిరి. పిసిదియా భూభాగం మీదుగా పోవుచు వారు పంపిలియాకు వచ్చిరి. పెర్గాలో దేవుని వాక్కును బోధించి అతాలియాకు వెళ్ళిరి. అక్కడ నుండి ఓడనెక్కి అంతియోకియాకు తిరిగి వచ్చిరి. వారు నెరవేర్చిన పనికై ఇంతకుముందు దేవుని అనుగ్రహమునకు అప్పగింపబడిన స్థలము ఇదియే. వారు అంతియోకియాకు చేరుకొని అక్కడి క్రీస్తు సంఘంలోని ప్రజలను ఒకచోట ప్రోగు చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతయు అన్యులు విశ్వసించుటకు ఆయన ద్వారమును ఎట్లు తెరచినదియు వారికి తెలియచేసిరి. అక్కడ వారు ఆ విశ్వాసులతో చాలా కాలము ఉండిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. ప్రభు నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. వారు నీ రాజ్య వైభవమును సన్నుతింతురు. వారు నీ రాజ్య వైభవమును సన్నుతింతురు. ప్రభు నీవు చేసిన ప్రాణులన్నీయు నిన్ను స్తుతించును. నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. వారు నీ రాజ్య వైభవమును సన్నుతింతురు. నీ ప్రభావమును ఉగ్గడింతురు. అందరూ ప్రభు నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. ప్రభు నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. వారు నీ రాజ్య వైభవమును సన్నుతింతురు. వారు నీ రాజ్య వైభవమును సన్నుతింతురు. దాని వలన నరులెల్లరూ నీ మహాకార్యములను తెలుసుకొందురు. నీ రాజ్య మహిమాన్విత వైభవమును గుర్తింతురు. నీ రాజ్యము శాశ్వతమైనది. నీ పరిపాలనము కలకాలము కొనసాగును. అందరూ ప్రభు నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. ప్రభు నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. వారు నీ రాజ్య వైభవమును సన్నుతింతురు. వారు నీ రాజ్య వైభవమును సన్నుతింతురు. ప్రభు తన వాగ్దానములను నిలబెట్టుకొనును. ఆయన కార్యములెల్లా కరుణతో నిండియుండును. నేను నిరతము ప్రభువును స్తుతింతును. ఆయన పవిత్ర నామమును ప్రాణులెల్లా సదా సన్నుతింతురుగాక. అందరూ ప్రభు నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. ప్రభు నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. వారు నీ రాజ్య వైభవమును సన్నుతింతురు. వారు నీ రాజ్య వైభవమును సన్నుతింతురు. అమరమైనది మధురమైనది, అమరమైనది మధురమైనది దేవుని వాక్యం జీవన వేదం. దేవుని వాక్యం జీవన వేదం. ఆలించరారే ఓ దైవ జనమా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. 14వ అధ్యాయము 27వ వచనం నుండి 31వ వచనం వరకు. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. లోకము వలె నేను ఇచ్చుటలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడు, భయపడనీయకుడు. నేను వెళ్ళి
మరలా మీ వద్దకు వత్తును అని నేను చెప్పిన మాట మీరు విని ఉన్నారు కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నందుకు మీరు సంతోషించెదరు. ఇది సంభవించినప్పుడు మీరు నన్ను విశ్వసింపగలందులకు ఇది సంభవింపక పూర్వమే ఇప్పుడు మీతో చెప్పుచున్నాను. మీతో ఇంకా ఎక్కువగా మాట్లాడను. ఏలయనా ఈ లోకాధిపతి వచ్చుచున్నాడు. అతనికి నాపై ఎట్టి ప్రభావము లేదు. కానీ నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకొనగలుగుటకు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు ఇట్లు చేయుచున్నాను. లెండు, ఇట నుండి వెళ్ళుదము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. మనం విన్నటువంటి ఈ సువిశేష పఠనంలో కొన్ని చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మనము విన్నాము. మొట్టమొదటి విషయము, యేసు ప్రభు తన శిష్యులతో ఏమని చెప్తున్నారు? మీకు శాంతి కలుగునుగాక అని చెప్తున్నారు. ఇప్పటికీ ఇంకా ఏమీ జరగలేదు. యేసు ప్రభుని అప్పగించలేదు, అతను మరణించలేదు. అలాంటి ఘోరమైనటువంటి సంఘటనలు ఇంకా ఇప్పటి వరకు జరగలేదు. అది జరగక ముందే యేసు ప్రభు మీకు శాంతి కలుగునుగాక అని చెప్తున్నట్టు మనకు యోహాన్ సువార్త చెప్తున్నది. అంటే ఎందుకు యేసు ప్రభు ఈ విధంగా ముందే వారికి మీకు శాంతి కలుగునుగాక అని ఎందుకు చెప్తున్నారు? ప్రభువే దానికి సమాధానం ఇస్తున్నారు. ఎందుకంటే మీ హృదయాలు కలవర చెందుతున్నాయి. ఎందుకని? నేను వెళ్ళిపోతున్నాను అని నేను మీకు చెప్పినందుకు మీరందరూ కూడా చాలా బాధపడుతున్నారు అని యేసు ప్రభు తన శిష్యులతో చెప్తున్నారు. వెళ్ళిపోవడం అంటే ఏదో మనకు సపోజ్ హైదరాబాద్ విడిచిపెట్టి లేకపోతే అంటే గుంటూరుకు వెళ్ళడమో, లేకపోతే మన ఇండియా విడిచిపెట్టి ఏదో అమెరికా వెళ్ళడమో అలాంటి వెళ్ళిపోవడం కాదు. యేసు ప్రభు ఎలాంటి వెళ్ళిపోవడం గురించి చెప్తున్నారు? అతడు ఈ లోకాన్ని విడిచిపెట్టి, అంటే అతడు మరణిస్తాడని, అతడు ఆ విధంగా హింసించబడి మరణిస్తాడు అన్నటువంటి విషయాన్ని వారికి చెప్తున్నారు. ఆ విధంగా చెప్పినప్పుడు ఆ అపోస్తులందరూ కూడా వాళ్ళ హృదయంలో చాలా కలత చెందుతున్నారు వాళ్ళు. ఎందుకంటే అయ్యో ఇలా మన బోధకుడు ఈ విధంగా వెళ్ళిపోతున్నాడు, మన మాస్టర్ ఈ విధంగా వెళ్ళిపోతున్నాడే అన్నట్టు వాళ్ళందరూ కూడా భయంతో ఉన్నట్టు మనకు సువార్త చెప్తున్నది. అలాంటి సందర్భంలో యేసు ప్రభు వారికి ఏమని చెప్తున్నారు? మీకు శాంతి కలుగునుగాక అని చెప్తున్నారు. అది కేవలము శాంతి కలుగునుగాక అని చెప్తే సరిపోతుందా? సపోజ్ ఎవరికైనా ఒకరికి చాలా హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి. హార్ట్ అటాక్ వచ్చి వాళ్ళు హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నారనుకోండి. మీరు వాళ్ళని చూడడానికి వెళ్తారు. మీరు వెళ్ళి ఏమని చెప్తారు? బహుశా ఉదాహరణకు ఏమవ్వదు మీకు, మీరు మంచిగా అయిపోతారు, ఏమవ్వదు మీకు అని మీరు చెప్తే సరిపోతుందా? అంటే ఓకే మీరు చెప్పొచ్చు, వాళ్ళకి ధైర్యం చెప్పాలని చెప్పి మీరు అలా చెప్పొచ్చు. కానీ ఆ మాటల ద్వారా ఏదైనా జరుగుతుందా? వెంటనే ఏమి జరగదు. అదేవిధంగా యేసు ప్రభు కూడా చూడండి, నేను వెళ్ళిపోతున్నాను, అయ్యో మీరు బాధపడుతున్నారు, అందుకు కాబట్టి మీరు కలవర పడకూడదు, మీకు శాంతి కలుగునుగాక అని అంటున్నారు. కానీ అక్కడ దానితోటే ప్రభు ఆగడం లేదు. ప్రభు ఇంకా వారికి ఏమని చెప్తున్నారు? వాస్తవంగా చూస్తే మీరు సంతోషించాలి నేను వెళ్ళిపోతున్నందుకు. ఎందుకని? నేను వెళ్ళేది ఏదో అక్కడిక్కడేం కాదు, తండ్రి దేవుని దగ్గరికి, నా తండ్రి దగ్గరికే నేను వెళ్తున్నాను. ఎందుకంటే నేను ఆ విధంగా వెళ్ళినప్పుడు మీకోసం కూడా నేను అక్కడ ఒక స్థానాన్ని సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను అని యేసు ప్రభు సూచిస్తున్నారు. కాబట్టి అంటే ప్రభు వారితో ఎన్ని సంవత్సరాలు ఉంటూ ఇప్పుడు వెళ్ళిపోతున్నారే అన్నటువంటి ఆ బాధ వాళ్ళు కలుగుతున్నా కానీ ప్రభు వారికి ఏమని చెప్తున్నారు? నేను వెళ్ళేది మీకు మంచిదే, మీరు సంతోషించాలి, ఎందుకంటే నేను వెళ్ళేది తండ్రి దగ్గరికే, మరియు తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు మీకోసము నేను స్థానాన్ని సిద్ధపరుస్తున్నట్లు నేను మీకు సిద్ధపరుస్తున్నానని చెప్పి యేసు ప్రభు సూచిస్తున్నారు. మరి యేసు ప్రభు ఈ విధంగా వాళ్ళకి ఏమని అంటే ఎందుకు చెప్తున్నారని ప్రభు ఏమని చెప్తున్నారు? ఇవన్నీ జరగకముందే నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవి జరిగినప్పుడు మీరు నన్ను విశ్వసించగలరు అని. అప్పటి వరకు ఏమీ జరగలేదు, కానీ అది జరిగినప్పుడు మీరు విశ్వసించగలరు అని యేసు ప్రభు చెప్తున్నారు.
ఉదాహరణకు మనకు ఇంట్లో పిల్లలు ఉంటారు. పిల్లలకు తల్లిదండ్రులు ముఖ్యంగా ఏమని చెప్తారు? బాగా చదువుకో అని చెప్తారు కదా. కానీ పిల్లలు ఆ చదువు యొక్క విలువ ఆ వయసులో వాళ్ళకి తెలియదు. అందుకాబట్టే ఆడుతూ పాడుతూ లేకపోతే ఫోన్లు చూస్తూ వాళ్ళు ఆ విధంగా టైం వృధా చేస్తుంటారు. కానీ తల్లిదండ్రులకు, ఎందుకంటే వాళ్ళు ఆ ఏజ్ని దాటిపోయారు కాబట్టి ఆ సమయం యొక్క విలువ తెలుసు, చదువుల యొక్క విలువ తెలుసు కాబట్టి పిల్లలను ఏ విధంగా బలవంతమైన చేసి ఆ విధంగా చదివిస్తారు. ఎందుకంటే ఆ చిన్న వయసులో ఆ చదువుల యొక్క విలువ వాళ్ళకి తెలియదు. వాళ్ళు తెలియకపోతే ఆ ఫోన్లే నీ ఇష్టం అని చెప్పి ఇచ్చిపెట్టాం మనం. ఎందుకంటే ఆ చదువుల యొక్క విలువ మనకు తెలుసు కాబట్టి, పెద్దవాళ్ళుగా మనకు తెలుసు కాబట్టి ఏ విధంగా వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఆ సమయంలో కూర్చోబెట్టి వారిని మనం చదివిస్తాం. అదేవిధంగా యేసు ప్రభు ఏమని చెప్తున్నారు? ఇవన్నీ కూడా జరిగినప్పుడు అప్పుడు మీరు నన్ను విశ్వసించాలి. అందుకాబట్టే జరగక ముందే నేను ఈ విషయాలన్నింటినీ మీకు తెలియపరుస్తున్నాను అని యేసు ప్రభు చెప్తున్నారు. మరియు జరగబోయేటువంటి ఈ కార్యములు ఏదో మామూలు కార్యములేం కావు. యేసు ప్రభు మరణిస్తారని చెప్తున్నారు, వాస్తవమే. కానీ తన యొక్క మరణము ఏదో మామూలు మరణమేం కాదు, అతి ఘోరమైనటువంటి మరణం. అలా జరుగుతున్నప్పుడు శిష్యుల యొక్క విశ్వాసము అది కోల్పోయే ప్రమాదం ఉన్నది. యేసు ప్రభు కూడా గుర్తిస్తున్నారు, గమనిస్తున్నారు. ఎందుకంటే అంత ఘోరమైనటువంటి మరణము ఎవరికి కూడా జరగలేదు. అలా వారి యొక్క బోధకుడికే, వారి యజమానికి ఇలా జరుగుతుంటే వారి విశ్వాసం వాళ్ళు కోల్పోతారేమో అన్నటువంటి ఆ చిన్న ఆలోచన. అందుకాబట్టే యేసు ప్రభు ఏమని చెప్తున్నారు? ఇవి జరగక ముందే నేను మీకు ఇవన్నీ కూడా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ జరిగినప్పుడు మీరు నన్ను విశ్వసించాలి, మీ విశ్వాసం మీరు కోల్పోకూడదు అని ప్రభు చెప్తున్నారు. మరియు చూడండి, మనం అనుకోవచ్చు ప్రభు దేవుడు కదా, మరి ఎందుకు ఈ విధంగా అతడు తన్ను తాను అప్పగిస్తున్నాడు అని అంటే ప్రభు ఏమని చెప్తున్నారు? ఈ లోక యజమాని త్వరలో రానున్నాడు. ఆ లోక యజమాని ఎవరు? సాతాను. సాతానికి నా పైన ఏ అధికారం కూడా లేదు. కానీ ఆ కొన్ని గంటల్లో లేకపోతే ఆ కొన్ని రోజులలో ఆ విధంగా సాతాను యేసు ప్రభుపై అధికారం ఉన్నట్లు, తన ప్రాణాన్నే తీసివేసేంత అధికారం ఉన్నట్టు ప్రవర్తిస్తుంది. కానీ ప్రభు ఏమని చెప్తున్నారు? ఇవన్నీ కూడా నేను ఎందుకు ఆ విధంగా నన్ను నేను ఎందుకు అప్పగిస్తున్నానంటే నేను తండ్రిని ప్రేమిస్తున్నాను కాబట్టి, తండ్రి నన్ను ఆజ్ఞాపించిన విధంగా నేను చేస్తున్నాను. కాబట్టి ఈ లోకాధిపతి సాతానికి నా పైన ఏ అధికారం కూడా లేదు. కానీ ఇవన్నీ కూడా నాకు జరిగేటట్టు నేను అనుమతి ఎందుకు ఇస్తున్నానంటే తండ్రి యొక్క ఆజ్ఞను నేను పాటించాలి కాబట్టి. ఆ విధంగా ఈ సంఘటనలన్నీ కూడా జరిగినప్పుడు నేను తండ్రిని ప్రేమిస్తున్నాను అని మీరు తెలుసుకోవాలి. అందుకాబట్టి నేను ఈ విధంగా నన్ను నేను తండ్రికి నేను అప్పగిస్తున్నాను అని యేసు ప్రభు చెప్తున్నారు. చూడండి, ఈ విధంగా ప్రభు చెప్తున్న విషయాలు అంటే మన జీవితానికి కూడా సంబంధించినవే. ఎందుకంటే ప్రభుకి జరిగినటువంటి విషయాలన్నీ కూడా మన రక్షణ కొరకే. కాబట్టి ప్రభు మనతో ఉన్నటువంటి ఆ ధైర్యము మనకు ఎలా వచ్చింది? యేసు ప్రభు మనకు అలాంటి అభయాన్ని ఇచ్చాడు కాబట్టి. మనము శోధన కానీ మరి సాతాన్ని మనం జయించగలము అని అంటే ఎలా? ప్రభు ఏ విధంగా అయితే తండ్రి దేవుని యొక్క చిత్తానికి అతడు విధేయుడుగా ఉండాలని చెప్పి ఉద్దేశించి మరి అలా అతడు విధేయుడుగా ఉన్నాడో అలా మనం కూడా ప్రయత్నం చేస్తే తప్పకుండా తండ్రి యొక్క చిత్తానికి మనం విధేయులుగా ఉండగలుగుతాము అన్నటువంటి ఆ ధైర్యము ప్రభు మనకిస్తున్నారు. మన జీవితాల్లో కష్టాలు హింసలు వచ్చినప్పుడు మనము కృంగిపోకూడదు. ఎందుకంటే తండ్రి దేవుడు ఉన్నాడు. సరే, సాతాను మనలను శోధించడానికి లేకపోతే మన విశ్వాసాన్ని నాశనం చేయడానికి ఎన్నెన్నో కార్యం చేయొచ్చు. కానీ అలా అంటే చివరిగా విజయం వచ్చేది ఎవరికి? తండ్రి దేవునికి. సాతాను కేవలము ఆ విధంగా కొన్ని క్షణాలకు మాత్రమే, బహుశా కొన్ని గంటలు, కొన్ని రోజులకు లేకపోతే కొన్ని సంవత్సరాలకు మాత్రమే ఇదిగో నేనే ఈ లోకాధిపతి అని కేవలము ప్రదర్శిస్తుంది. కానీ వాస్తవంగా ఈ లోకాన్ని సృష్టించినటువంటి సర్వాధిపతి ఎవరు? దేవుడు. సమస్తము తన హస్తంలో ఉన్నది. కాబట్టి జరుగుతున్నటువంటి కార్యములు అన్నీ కూడా తన చిత్త ప్రకారమే అని యేసు ప్రభు మనకు సూచిస్తున్నారు. ఏదో సాతాన్ చేస్తున్నట్లు, ఏదో అంటే చెడు గెలుస్తున్నట్టు, చెడువే విజయం పొందుతున్నట్టు అనిపించవచ్చు. కానీ వాస్తవం చూస్తే మంచిదే, దేవుడే విజయం పొందుతున్నారు.
కేవలము ప్రభు కొన్ని రోజులకు మాత్రమే ఆ విధంగా వారికి అనుమతిస్తున్నట్లు, కానీ రియల్గా చూస్తే దేవుడే అన్నిటినీ కంట్రోల్ చేస్తున్నారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవునికే మనం విధేయులుగా ఉండాలి. ఏదో మనం భయపడి దానికి దీనికి వీళ్ళకు వాళ్ళకు మనము భయపడి ఏదో అటు ఇటు వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం లేనే లేదు. దేవుడు మనకి ఇచ్చేటువంటి గొప్ప సందేశం, సమస్తము తన హస్తంలో ఉన్నది. తన కుమారుడిని ఏ విధంగా అయితే అతడు మరణం నుంచే లేపి పునరుత్థానం దయచేశాడో అలాంటి పునరుత్థానము మనకు కూడా ఇస్తారు. అతడు అంతా అంటే మరణాన్నే జయించేంత శక్తి ప్రభువులో ఉన్నప్పుడు మనం అనుభవించేటువంటి చిన్న చిన్న కష్టాలు ఇవన్నీ కూడా చిన్నవే తనకు. అందుకాబట్టే మనలను మనము ఎప్పుడైతే మనం దేవునికి సమర్పించుకుంటూ మనం పూర్తిగా మనం ప్రభుకి విధేయులంగా ఉండాలని చెప్పి మనం ఆశిస్తున్నామో తప్పకుండా మన యొక్క ఉద్దేశాలను ప్రభు ఆశీర్వదిస్తూ మరియు మనలను ఎప్పుడు కూడా ముందుకు నడిపిస్తానటువంటి ఆ ధైర్యము మనకు ప్రభు ఈ దివ్య బలి పూజ ద్వారా సమర్పిస్తున్నారు. కాబట్టి ఈ విషయాలను గుర్తుంచుకుంటూ మనం ఎప్పుడు కూడా మనం ధైర్యంగా మన యొక్క విశ్వాసాన్ని జీవిస్తూ ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని హింసలకు మనం గురి అయినా కానీ ప్రభు సమస్తము తన హస్తాల్లో అన్నీ కూడా ఉన్నాయని చెప్పి మనం విశ్వసిస్తూ మరియు అలాంటి విశ్వాసంతో ఈ దివ్య బలి పూజను మనము కొనసాగించుకుందాము. స్వీకరించు దేవా నా చిరు కానుక, ఆలకించు స్వామి నా హృది గీతిక. స్వీకరించు దేవా నా చిరు కానుక, నా జీవితం నీకు అంకితం, నా సర్వము నీకు అర్పణం. నా జీవితం నీకు అంకితం, నా సర్వము నీకు అర్పణం. స్వీకరించు దేవా నా చిరు కానుక. ఆబేలుని కానుకను ఆశీర్వదించావు, అబ్రహాము అర్పణను అంగీకరించావు. ఆబేలుని కానుకను ఆశీర్వదించావు, అబ్రహాము అర్పణను అంగీకరించావు. నిరుపేద మనసుతో ముంగిట నిలిచాను, నిరుపేద మనసుతో ముంగిట నిలిచాను. ఆదరించుమా నా దైవమా, అనురాగ హృదయముతో అర్పించు కానుకను. ఆదరించుమా నా దైవమా, అనురాగ హృదయముతో అర్పించు కానుకను. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్ల ప్రార్థింపుము. మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా ఈ బలి స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఆనందభరితమైన మీ శ్రీసభ అర్పణములను స్వీకరింపుము. ఈ ఆనందమునకు ఆధారమైన మీ కుమారుని పాస్కా పరమ రహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును అనుభవించు భాగ్యమును మాకు దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఓ ప్రభువా,
మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున మిమ్ము ఎక్కువగా స్తుతించి మహిమపరుచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందంతో నింపబడి మిమ్ము స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను, దూతల దళములను మీ మహత్వమును నిరతము కొనియాడుట ఎట్లనగా, పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు పరలోకముల్ మీ మహిమాతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు ప్రభునామమున వచ్చెడివారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. సర్వ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యహస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీనిని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీని నా జ్ఞాపకార్థము చేయుము.
ఇది విశ్వాస రహస్యము. మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుత్తమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ పునీత పాదువాపురి అంతోని వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ ఇష్టము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించుము. మా యొక్క అపరాధముల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము.
మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరి గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నీ పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. May the body and blood of Lord Jesus Christ return life to us who receive it. Amen. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. యేసుని దేహం పూజించెదం, ఆయన హృదయం బ్రోలెదం. యేసుని దేహం పూజించెదం, ఆయన హృదయం బ్రోలెదం. పరమనాథుని పొందెదం, ప్రభుని వరముతో సాధెదం. పరమనాథుని పొందెదం, ప్రభుని వరముతో సాగెదం. రండి రండి, ప్రభు యేసునిలో కొనరండి. రండి రండి, ప్రభు యేసునిలో కొనరండి. యేసుని దేహం పూజించెదం, ఆయన హృదయం బ్రోలెదం. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీల నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన మీరు అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయునట్లా చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ ప్రజలను దయతో కాపాడుము. ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా మీరు ప్రీతితో నూతనీకరించిన వారు
తన దేహములతో మీ అక్షయ మహిమలో భాగమును పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత అంతోని వారి నవదిన ప్రార్థనకై అందరం కూడా మోకరించుదాము. మహాప్రభువ మా దేవ, అనేక జనులను పలు విధములలా ఆదరించుచు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోనూ ఆపదలోనూ ఆదరువుగా వారి వద్దకు పరుగిడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్యఫలములను చూచి అన్ని కీళ్ల నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమాన్విత సంరక్షణలో పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాల యేసును మీ హస్తములందు ఎత్తుకుని భాగ్యమును పొందితిరి. మీ ఆత్మ నుండి పొంగి పొరలుచున్న నిరుపమాన ఉపవసము చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్యవరం చేతను మా పాపములకు మన్నింపు చేకూరినట్లా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరములన్నింటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగినట్లా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగు జాడల్లో నడిచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారంగా కురిపించమని వేడుకొందముగాక. దేవునిచే మహాపవిత్రునిగా గొప్ప సువార్తికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వం ద్వారా ఈ మనవి చేయుదుముగాక. మహాజ్ఞానివగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్య శ్రీసభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించితిరి కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గురించి బోధించితిరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మాలిన్యం నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా కనికరం గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగుననే మమ్మును పాపపు సంఖ్యల నుండి విముక్తము చేసి దేవునికి అంగీకార యోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తిపరులకు పునీత అంతోని వారా, దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకొంటిరి కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరఫున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారంగా వారికి సహాయపడినట్లును చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయు వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటిరి కదా. అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనము కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుదుముగాక. మన మనవులన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తారనే దృఢ నమ్మికతో ఇప్పుడు మనము ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుదము. పరలోకమందుండును
నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావము కలిగిన పునీత అంతోని వారి శక్తిగల ప్రార్థనను ఇప్పుడు అందరం కలిసి ఏకకంఠంతో ఎలుగెత్తి ప్రార్థించుదము. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయమును కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్య హస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమ దేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమను పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము సువార్త విలువల ప్రకారముగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారముగా ప్రవర్తించుటకును మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ శిరములు వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందము అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలచి ఉండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీసభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి యందు ఏకమవ్వాలని అభిలషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాలు పంచుకొని విచ్చేయుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించెదము. సర్వేశ్వరునికి వందనములు. నీవే శరణం అంతోని వార, నీవే అభయం అంతోని వార, నీవే శరణం అంతోని వార, నీవే అభయం అంతోని వార. పోయిన వస్తు దొరికించువార, మాయని గాయం మరిపించువార. పోయిన వస్తు దొరికించువార, మాయని గాయం మరిపించువార. అంతోని వార, మా అంతోని వార, అంతోని వార, మా అంతోని వార.